లో ఫంక్షన్స్ సింగిల్ రో ఫంక్షన్స్, గ్రూప్ ఫంక్షన్స్ ఇట్లా మెయిన్గా 2 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగింది. మరి సింగిల్ రో ఫంక్షన్స్ సింగిల్ రో వాల్యూ తీసుకొని సింగిల్ రిజల్ట్ని ఇవ్వడం జరుగుతుంది. అదే గ్రూప్ ఫంక్షన్స్ గ్రూప్ ఆఫ్ రోస్లో ఉన్న వాల్యూస్ని తీసుకొని సింగిల్ వాల్యూని రిటర్న్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ సింగిల్ రో ఫంక్షన్స్ చూసినట్లయితే మీకు 5 కేటగిరీస్గా ఉన్నాయి. నంబర్ ఫంక్షన్స్, ఇవన్నీ కూడా నంబర్ ఫంక్షన్స్. మరి క్యారెక్టర్ ఫంక్షన్లో రిటర్నింగ్ క్యారెక్టర్ వాల్యూస్ మళ్ళీ కేటగిరైజ్ చేయడం జరిగింది. మళ్ళీ క్యారెక్టర్ ఫంక్షన్స్లో రిటర్నింగ్ నంబర్ వాల్యూస్, ఈ 3. ఇట్లానే డేట్ ఫంక్షన్స్ ఇవన్నీ కూడాను. నెక్స్ట్ కన్వర్షన్ ఫంక్షన్స్, ఫైనల్గా అదర్ ఫంక్షన్స్. మరి గ్రూప్ ఫంక్షన్స్లో ఇవన్నీ కూడా లిస్టు ఇవ్వడం జరిగింది. మరి ఈ ఫంక్షన్స్ ఎలా వర్క్ అవుతాయి ఏంటనేది ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ద్వారా చూస్తాం. మరి ఫస్ట్ సింగిల్ రో ఫంక్షన్స్లో నంబర్ ఫంక్షన్స్ చూసినట్లయితే ఏబిఎస్ అబ్సల్యూట్ వాల్యూని రిటర్న్ చేయడం జరుగుతుందండి. అంటే ప్లస్ ఆర్ మైనస్ సైన్ లేకుండా వితౌట్ ఎనీ సైన్ రిటర్న్ చేయడం జరుగుతుంది. ఇక్కడ -15 ఇచ్చాం, ఇక్కడ ఓన్లీ 15 రిటర్న్ చేయడం జరిగింది. ఇక్కడ మోస్ట్లీ ఫంక్షన్స్ యూజ్ చేసేటప్పుడు ఫ్రమ్ డ్యూయల్ అని వాడతాం. ఫ్రమ్ డ్యూయల్ అంటే డమ్మీ టేబుల్, ఏ టేబుల్లో ఉన్న ఫీల్డ్ మనం తీసుకోలేదు కాబట్టి డ్యూయల్ని యూజ్ చేయడం జరుగుతుంది. అట్లనే నెక్స్ట్ సీల్, ఇచ్చిన వాల్యూ కంటే ఎక్కువ వాల్యూని రౌండ్ అప్ చేసి రిటర్న్ చేస్తుంది సీల్. అట్లనే కొసైన్, కాస్, సో మనం ఇచ్చిన వాటికి కొసైన్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. అట్లనే హైపర్బోలిక్ కొసైన్ వాల్యూ కాస్ హెచ్, జీరోకి కాస్ హెచ్ వాల్యూ 1. సో అట్లనే ఎక్స్ పవర్ వాల్యూ, ఈ వాల్యూకి మనం ఇచ్చిన వాల్యూని రైట్ చేసి ఇట్లా వాల్యూ రిటర్న్ చేయడం జరుగుతుంది. అట్లానే ఫ్లోర్, సీల్ లాగానే ఫ్లోర్, కాకపోతే సీల్లో ఇచ్చిన వాల్యూ కంటే ఎక్కువ వాల్యూ వస్తుంది, ఫ్లోర్ ఇచ్చిన వాల్యూ కంటే తక్కువ వాల్యూని రౌండప్ చేసి మనకి ఇక్కడ 15.7 అంటే 15 రిటర్న్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎల్ఎన్ న్యాచురల్ లాగరిథం వాల్యూ, 95కి న్యాచురల్ లాగరిథం వాల్యూ రిటర్న్ చేయడం జరిగింది. అట్లానే లాగ్, బేస్ 10 మీద 100కి మనం ఏ బేస్ ఇస్తామో ఆ బేస్కి ఈ ఇచ్చిన నంబర్కి లాగరిథం వాల్యూ రిటర్న్ చేయడం జరుగుతుంది. అట్లనే మోడ్లెస్ వాల్యూ, మోడ్, సో ఇక్కడ 11ని 4 తోటి మోడ్లెస్ చేస్తే రిమైండర్ మనకి 3 రావడం జరిగింది. అట్లనే పవర్, అంటే 3 to the power of 2 అని అన్నమాట అర్థం. సో 9 అనే వాల్యూ రిటర్న్ చేయడం జరిగింది. నెక్స్ట్ అట్లానే సీల్ ఫ్లోర్ లాగానే రౌండ్, సో ఇచ్చిన నంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్కి ఇక్కడ 1 డెసిమల్ ప్లేస్కి రౌండ్ చేయమన్నాం. సో సింగిల్ డెసిమల్ ప్లేస్కి రౌండ్ చేసి వాల్యూ రిటర్న్ చేయడం జరిగింది. అట్లానే సైన్, SIGN, సో ఇక్కడ మనం ఇచ్చిన నెంబరు మైనస్ అయితే నెగిటివ్ అయితే -1 అని, ప్లస్ అయితే +1 అని, 0 అయితే 0 అని రిటర్న్ చేయడం జరుగుతుంది. SIN సైన్ వాల్యూ, అట్లనే సైన్ హెచ్ హైపర్బోలిక్ సైన్ వాల్యూ రిటర్న్ చేయడం జరుగుతుంది. స్క్వేర్ రూట్ వాల్యూ SQRT ద్వారా రావడం జరుగుతుంది. నెక్స్ట్
టాంజెంట్ వాల్యూ, హైపర్బోలిక్ టాంజెంట్ వాల్యూ, tan hల ద్వారా వస్తాయి. అట్లనే ట్రంక్ మనం ఇచ్చిన నంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్కి రౌండింగ్ ఏమి చేయకుండా ఇక్కడ సపోజ్ సింగిల్ డెసిమల్ ప్లేస్కి ఇక్కడ కట్ చేసి 15.7 అని రిటర్న్ చేయడం జరుగుతుంది. అదే రౌండ్లో అయితే ఇది ఇచ్చిన వాల్యూ కంటే ఎక్కువ వాల్యూ వచ్చి ఉండేదన్నమాట. మరి క్యారెక్టర్ ఫంక్షన్స్ చూసినట్లయితే క్యారెక్టర్ ఫంక్షన్స్లో రిటర్నింగ్ క్యారెక్టర్ వాల్యూస్ క్యార్ అని ఇస్తాం. మరి క్యార్లో సిహెచ్ఆర్ లోపల సపోజ్ సిహెచ్ఆర్ 67 అని ఇచ్చాం. ఏమొచ్చింది? సి వచ్చింది. దానికి కన్కాటినేషన్ సింబల్ యూజ్ చేసి 65 అన్నాం. ఏ వచ్చింది. తర్వాత 84 టీ వచ్చింది. సో అట్లా క్యార్ అనేది యాస్కీ కోడ్ ఇస్తే దాని కరస్పాండింగ్ క్యారెక్టర్ రిటర్న్ చేయడం జరుగుతుంది. కన్కాటినేషన్ ఆపరేటర్ లాగా కన్కాట్ అనేది స్ట్రింగ్స్ని కన్కాటినేషన్ చేసేదానికి ఉపయోగపడుతుంది. సో ఇక్కడ ఈ నేమ్కి ఈ యొక్క ఇచ్చిన స్ట్రింగ్ని కన్కాటినేట్ చేస్తుంది. అట్లనే జాబ్ని మళ్ళీ కన్కాటినేట్ చేసి జాబ్కి యాడ్ చేస్తుంది. సో అట్లా ఒక కన్కాటినేషన్ ఫంక్షన్లో మళ్ళీ ఇంకొక కన్కాటినేషన్ ఫంక్షన్ వాడాం. చూడండి, కన్కాట్ బ్రాకెట్లో ఈ నేమ్ కామా ఈ డే అనేది ఉంది. మళ్ళీ దాన్ని దేని లోపల పెట్టాం? కన్కాట్ లోపల పెట్టి జాబ్కి కన్కాటినేట్ చేసి మళ్ళీ రిటర్న్ చేయడం జరిగింది. యూనిట్ క్యాప్, ఇనిషియల్ క్యాపిటల్ లెటర్స్. మనం ఇచ్చిన స్ట్రింగ్లో ప్రతి వర్డ్లో కూడా ఫస్ట్ క్యారెక్టర్ క్యాపిటల్ లెటర్లో రావడం జరుగుతుంది. అట్లనే లోయర్ కేసులో ఇచ్చిన స్ట్రింగ్ రావడం జరుగుతుంది. మనమంతా ఇక్కడ అప్పర్ కేసులో ఇచ్చాం స్ట్రింగ్, మరి అది లోయర్ కేసులో రావడం జరిగింది. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ప్యాడింగ్, ఎల్ ప్యాడ్. సో లెఫ్ట్ సైడ్ మనం ఎన్నిసార్లు 15 టైమ్స్ ఈ ఇచ్చిన స్టార్ డాట్ అనే క్యారెక్టర్ ప్లేస్ కావాలి. కానీ 15 టైమ్స్ అంటే ఇప్పుడు పేజ్ 1 అనే స్ట్రింగ్కి ఇచ్చాం. ఈ పేజ్ 1 అనే స్ట్రింగ్కి లెఫ్ట్ సైడ్ మీకు అంటే పేజ్ స్పేస్ 1 ఎన్ని మొత్తం 6 పోను ఇవి 9 టైమ్స్ ఇక్కడ ఇవి యాడ్ అయి ఉంటాయి లెఫ్ట్ సైడ్. అట్లానే ఎల్ ట్రిమ్, లెఫ్ట్ సైడ్ ట్రిమ్మింగ్. లెఫ్ట్ సైడ్ చూడండి, ఇది యాక్చువల్ స్ట్రింగ్. ఈ స్ట్రింగ్కి లెఫ్ట్ సైడ్ XY అనే క్యారెక్టర్స్ని ట్రిమ్ చేయమని ఇచ్చాం. XY అనే క్యారెక్టర్ ట్రిమ్ అయ్యి మిగతా క్యారెక్టర్స్ రావడం జరిగింది. అట్లనే రీప్లేస్ ద్వారా ఇక్కడ చూడండి జాక్ అండ్ జ్యూ అని ఇచ్చాం. ఎక్కడైతే జే ఉందో దీంట్లో ఆ జే బదులు బిఎల్ వస్తుంది. సో బ్లాక్ అండ్ బ్లూ అని రావడం జరిగింది. మరి ఆర్ ప్యాడ్, రైట్ సైడ్ ప్యాడింగ్. రైట్ సైడ్ సపోజ్ ఈ నేమ్ అనే దానికి 12 టైమ్స్ రైట్ సైడ్ ఏబి అనేది ప్లేస్ చేయాలి. అంటే టర్నర్ అనేది ఈ నేము. ఈ టర్నర్ ఎన్ని స్పేసెస్ తీసుకుంటుందో అవి పోను రిమైనింగ్ రైట్ సైడ్ ప్యాడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అట్లానే ఆర్ ట్రిమ్, రైట్ సైడ్ ట్రిమ్మింగ్. ఎల్ ట్రిమ్ లాగా రైట్ సైడ్ ట్రిమ్ చేస్తుంది. నెక్స్ట్ సౌండ్ ఎక్స్, సిమిలర్ ప్రొనౌన్సియేషన్ గల వర్డ్స్ని కంపేర్ చేస్తూ రిటర్న్ చేస్తుంది. చూడండి ఇక్కడ సెలెక్ట్ ఈ నేమ్ ఫ్రమ్ ఎంప్లాయ్ వేర్ సౌండ్ ఎక్స్ ఆఫ్ ఈ నేమ్ ఈక్వల్ టు సౌండ్ ఎక్స్ ఆఫ్ స్మిత్ అన్నాం. SMYTHE అన్నా SMITH అన్నా ఒకటే. మరి స్మిత్ అనేవాడు అక్కడ SMITHగా ఇవ్వడం జరిగింది. మరి దాని స్పెల్లింగు దీని స్పెల్లింగ్ ప్రొనౌన్సియేషన్ చదివేటప్పుడు స్పెల్లింగ్లు వేరైనా ప్రొనౌన్సియేషన్ ఒకటే కాబట్టి అక్కడ కంపేర్ చేసి రిటర్న్ చేయడం జరిగింది. నెక్స్ట్ SUBSTR, సబ్ స్ట్రింగ్ అనమాట. ఒక స్ట్రింగ్లో ఇక్కడ చూడండి ABCDEFG అని ఉన్నాయి. దీంట్లో 3.1, 4 సో ఇక్కడ థర్డ్ ప్లేస్ నుంచి ఎన్ని క్యారెక్టర్స్? 4 క్యారెక్టర్స్. 3.1 ఇవ్వక్కర్లేదు, 3 అనిచ్చి 4 అనిస్తే మీకు CDEF 4 క్యారెక్టర్లు రావడం జరిగింది. థర్డ్ ప్లేస్ నుంచి 4 క్యారెక్టర్స్ సబ్ స్ట్రింగ్ రిటర్న్ చేయడం జరిగింది. అంటే ఏ పార్ట్ ఆఫ్ ద స్ట్రింగ్ అనమాట. మరి నెక్స్ట్
ట్రాన్స్లేట్ ద్వారా చూడండి, ఇది యాక్చువల్ స్ట్రింగు. మరి ఈ స్ట్రింగ్లో ఈ అక్కరెన్సెస్ జరిగినప్పుడు ఈ అక్కరెన్సెస్ ప్లేస్లో ఇవి రీప్లేస్ చేయడం జరుగుతుంది. అంటే 0 అంటే 9, 1 అంటే 9 అట్లా అనమాట. ఇది ఈచ్ అండ్ ఎవ్రీ అక్కరెన్స్ని వీటితోటి రీప్లేస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ వీటి బదులు ఏవైతే కనిపించాయో వాటి ప్లేస్లో 9, X ఇవి రిటర్న్ చేయడం జరిగింది. అప్పర్ కేసులో రిటర్న్ చేయడం జరుగుతుంది ఇచ్చిన స్ట్రింగ్ని. నెక్స్ట్ ASCII క్యారెక్టర్ ఇస్తే దానికి కరస్పాండింగ్ ASCII వాల్యూ, ఏ యొక్క ASCII వాల్యూ 65 కాబట్టి అది రిటర్న్ చేయడం జరిగింది. INSTR ఒక స్ట్రింగ్లో సబ్ స్ట్రింగ్ యొక్క పొజిషన్ని రిటర్న్ చేసేదానికి INSTR వాడతాం. సో కార్పొరేట్ ఫ్లోర్ అనేది మెయిన్ స్ట్రింగ్. దీనిలో OR అనేది థర్డ్ ప్లేస్ తర్వాత నుంచి చెక్ చేస్తే రెండోసారి ఎక్కడ కనబడ్డది. సో థర్డ్ ప్లేస్ తర్వాత అంటే ఇక్కడ తర్వాత నుంచి అంటే ఫస్ట్ ఆర్ని కౌంట్ చేయదు. ఈ ఆర్ యొక్క ప్లేస్ అంటే సెకండ్ అక్కరెన్స్, ఇది ఫస్ట్ అక్కరెన్స్ ఇక్కడ, తర్వాత ఇది సెకండ్ అక్కరెన్స్. సో దీని యొక్క పొజిషన్ 14th పొజిషన్లో ఉన్నది కౌంటింగ్లో, దాన్ని రిటర్న్ చేయడం జరిగింది. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ని రిటర్న్ చేయడం జరుగుతుంది. సో మొత్తం క్యాండిడేట్ అనే స్ట్రింగ్ యొక్క లెంత్ 7, అది రిటర్న్ చేయడం జరిగింది. నెక్స్ట్ కన్వర్షన్ ఫంక్షన్స్, డేట్ ఫంక్షన్స్ చూసినట్లయితే ఫస్ట్ ఇక్కడ చూడండి డేట్ ఫంక్షన్స్ చూస్తాం. డేట్ ఫంక్షన్స్లో యాడ్ మంత్స్, ఒక డేట్కి సపోజ్ హైర్ డేట్కి ఎన్ని మంత్స్ యాడ్ చేయమన్నాం, 1 మంత్ యాడ్ చేయమన్నాం. ఓకే, దాన్ని 2char అనే ఫంక్షన్ ద్వారా కన్వర్ట్ చేసి మనం DDMON 4Ys ఫార్మాట్లో ఫుల్ ఫార్మాట్లో రిటర్న్ చేయడం జరిగింది. అంటే 2char అని ఇవ్వకపోతే మనకి యాడ్ మంత్స్ హైర్ డేట్ ఆఫ్ ఇది ఇచ్చినా మనకి కరెక్ట్గా మంత్స్ ఈ హైర్ డేట్కి ఎన్ని మంత్స్ యాడ్ చేసాము అంటే యాక్చువల్గా ఇక్కడ 1 మంత్ ఇక్కడ యాడ్ అయింది, జనవరి వచ్చింది, అంటే ఇంతకు ముందర డిసెంబర్ ఉండేదన్నమాట. నెక్స్ట్ సిస్ డేటు అంటే సిస్టమ్ డేట్ని రిటర్న్ చేయడం జరుగుతుంది. సిస్ డేట్ ఇది కంప్యూటర్ యొక్క సిస్టమ్ డేటు. లాస్ట్ డే అంటే ఇక్కడ లాస్ట్ డే ప్లేస్లో బ్రాకెట్లో మనం సిస్టమ్ డేట్ ఇచ్చాం. అంటే సిస్టమ్ డేట్కి లాస్ట్ డే అయింది అంటే ఆ మంత్లో లాస్ట్ డేట్ ఏముంది అంటే ఈ మంత్లో లాస్ట్ డేట్ ఏంటి, 31st అక్టోబర్ 2009 అనేది లాస్ట్ డే అనమాట. అట్లా లాస్ట్ డే ఆ మంత్లో రిటర్న్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మంత్స్ బిట్వీన్ 2 డేట్స్కి మధ్యలో ఎన్ని మంత్స్ ఉన్నాయి అనేది రిటర్న్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మంత్స్ మధ్యలో డేస్ ఉన్నప్పుడు పాయింట్లతో కూడా రిటర్న్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ డే మనం ఇచ్చిన డేట్కి ఇచ్చిన డే నెక్స్ట్ ఎప్పుడు వస్తుందో రిటర్న్ చేయడం జరుగుతుంది. సో ఈ డేట్కి నెక్స్ట్ ట్యూస్డే ఎప్పుడు వస్తుందో ఆ డేట్ని ఇక్కడ రిటర్న్ చేయడం జరిగింది. నెక్స్ట్ toChar డేట్ కన్వర్షన్. డేట్ని toChar డేట్ కన్వర్షన్ ఫంక్షన్ ద్వారా ఇక్కడ సపోజ్ ఇక్కడ సిస్ డేట్ మామూలుగా DDMON YY అనే ఫార్మాట్లో ఉంటుంది. డేట్ ఎప్పుడు కూడా ఆరాకిల్లో DDMON YY అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి డే MON అంటే మంత్లో ఉన్న 3 క్యారెక్టర్లు వస్తాయి, YY ఇయర్లో ఉన్న లాస్ట్ 2 డిజిట్స్ రావడం జరుగుతుంది. మరి అలా కాకుండా ఈ toChar డేట్ కన్వర్షన్ ఫంక్షన్ ద్వారా మనం ఇచ్చిన ఫార్మాట్లో ఆ డే టు టైము రిటర్న్ చేయడం జరిగింది. అంటే డిఫాల్ట్గా అయితే ఇలా వచ్చేది డేటు, అంటే ఈ విధంగా కరెంట్ డేటు రిటర్న్ చేయడం జరిగేది. అలా కాకుండా మనం ఇచ్చిన ఫార్మాట్ ప్రకారం ఫుల్ ఈ విధమైన డేట్ ప్లస్ టైం కూడా రిటర్న్ చేయడం జరిగింది చూడండి. సో నెక్స్ట్ char to row ID. రో ఐడెంటిఫికేషన్ నెంబర్ కరెక్ట్గా ఇక్కడ మన సిస్టంలో స్టోర్ కాలేదు. ఆల్రెడీ రో ఐడి ద్వారా రో ఐడి సూడో కాలం ద్వారా దాన్ని చూడొచ్చు. ఏ రో ఐడి అయితే ఇస్తారో దాన్ని
సింగిల్ కొటేషన్లో ఇచ్చినప్పుడు దాన్ని క్యారెక్టర్ టు రో ఐడిలోకి రో ఐడి డేటా టైప్లోకి కన్వర్ట్ చేసి ఇక్కడ రిటర్న్ చేయడం జరుగుతుంది. అట్లానే మీకు రో ఐడి టు క్యార్ టు నంబర్ ఇట్లాంటి ఫంక్షన్స్ అంతా కూడా ఉన్నాయి కన్వర్షన్లోకి. అంటే డిఫరెంట్ ఫార్మాట్స్లోకి, అంటే ఒక నంబర్ సిస్టమ్ నుంచి ఒక డేటా టైప్లో నుంచి ఇంకొక డేటా టైప్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి అనే దానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, అప్డేట్ ఎంపీ సెట్ శాలరీ ఈక్వల్ టు శాలరీ ప్లస్ టు నంబర్ ఆఫ్ అని ఇక్కడ దేంట్లో ఇచ్చాం, విత్ ఇన్ కొటేషన్లో ఇచ్చాం. 100ని యాడ్ చేయమని శాలరీకి, ఎవరికి, బ్లేక్ అనేవాడికి. సో మరి ఈ 2 నెంబర్ని కాస్త మనం ఇచ్చిన నంబర్ ఫార్మాట్ ప్రకారం కన్వర్ట్ చేసి ఇక్కడ శాలరీలోకి యాడ్ చేయడం జరిగింది. అంటే విత్ ఇన్ కొటేషన్లో ఇచ్చిన దాన్ని మనకి నంబర్గా కన్వర్ట్ చేస్తుంది 2 నంబర్ అనే ఫంక్షన్. సో ఇట్లా కన్వర్షన్ ఫంక్షన్స్ డిఫరెంట్ డేటా టైప్స్ని కన్వర్ట్ చేసేదానికి ఉపయోగపడతాయి. మరి అదర్ ఫంక్షన్స్లో చూసినట్లయితే సపోజ్ గ్రేటెస్ట్ అని ఉంది. మరి గ్రేటెస్ట్ అనే ఫంక్షన్ ఈ ఇచ్చిన స్ట్రింగ్స్ అన్నిటిలో ఏది పెద్దది, హ్యారే అనేది పెద్దది. అంటే ఈ యాస్కీ వాల్యూస్ ప్రకారం చూసినట్లయితే యాస్కీ వాల్యూస్ ప్రకారం కంపేర్ చేసి ఈ గ్రేటెస్ట్ అనే దాన్ని రిటర్న్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా లీస్ట్ ఏది చిన్నది అనేది కూడా హెరాల్డ్ అనేది లీస్ట్ అనమాట. నెక్స్ట్ ఎన్విఎల్ అనే ఫంక్షన్ నల్ వాల్యూని చెక్ చేసి, అంటే ఇక్కడ చూడండి, సెలెక్ట్ ఈ నేమ్ కామా ఎన్విఎల్ అన్నాం. ఎన్విఎల్కి బ్రాకెట్లో ఏం పెట్టాం, కమిషన్ని పెట్టడం జరిగింది. కమిషన్ ఫీల్డ్ని 2 క్యార్లో కన్వర్ట్ చేసి పెట్టడం జరిగింది. మరి ఈ కమిషన్ అనే ఫీల్డ్లో ఎక్కడైతే నల్ వాల్యూస్ ఉన్నాయో, నల్ వాల్యూ అంటే ఏంటి, ఏ వాల్యూ మనం ఇవ్వనప్పుడు దాంట్లో స్టోర్ అయి ఉండే వాల్యూ నల్ వాల్యూ. మరి ఆ నల్ వాల్యూ ప్లేస్లో ఏమి రావాలి, సో 2 క్యార్ అని కన్వర్ట్ చేసాం కాబట్టి ఇక్కడ నాట్ అప్లికబుల్ అని ఇచ్చాం. అంటే అలన్కి కమిషన్ ఉంది, వర్డ్కి కమిషన్ ఉంది, మార్టిన్కి కమిషన్ ఉంది, బ్లేక్కి కమిషన్ లేదు. కాబట్టి ఇక్కడ కమిషన్ని చూపించకుండా ఏమొచ్చింది, నాట్ అప్లికబుల్ అనేది వచ్చింది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా కూడా పెట్టుకోవచ్చు, కమిషన్ 100 ఫ్రమ్ ఈఎంపీ అని. అంటే ఎక్కడైతే ఎవరికైతే కమిషన్ లేదో ఆ కమిషన్ లేని వాళ్ళకందరికీ ఏమొచ్చి ఉంటుంది, 100 వచ్చి ఉంటుంది. సపోజ్ స్మిత్కి 100, వీళ్ళందరికీ కూడా కమిషన్ మామూలుగా లేవు. సపోజ్ వీడి 0 ఉంది, 0 అన్నా కానీ నల్ కాదు కాబట్టి 0 యాజ్ ఇట్ ఈస్గా రిటర్న్ చేస్తుంది. మిగతా వాళ్ళందరికీ ఇక్కడ ఈ కమిషన్లు 100గా రీప్లేస్ చేయడం జరిగింది. మరి యూజర్ యూఐడి అనే ఫంక్షన్స్ కరెంట్ యూజర్ నేమ్ ఏంటి, యూజర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఎంత అనేది రిటర్న్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా అదర్ ఫంక్షన్స్ ఉన్నాయి. మరి ఇవి గ్రూప్ ఫంక్షన్స్. గ్రూప్ ఆఫ్ వాల్యూస్ని తీసుకొని మీకు సింగిల్ వాల్యూని రిటర్న్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ ఆఫ్ శాలరీ, అది అందరి ఎంప్లాయీ టేబుల్లో ఉన్న అందరి యొక్క యావరేజ్ శాలరీ ఇది. అట్లనే కౌంట్ ఫంక్షన్ కౌంట్ స్టార్ అని ఇచ్చాం. అంటే మొత్తం అందరి యొక్క కౌంట్ 14 మెంబర్స్ ఉన్నారనమాట ఎంప్లాయీ టేబుల్లో. అట్లనే సపోజ్ ఫీల్డ్ కూడా మనం ఈ విధంగా మెన్షన్ చేయొచ్చు. కౌంట్ జాబ్ అన్నాం, మొత్తం జాబ్స్ 14 ఉన్నాయి. ఓకే, అదే ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో బై డిఫాల్ట్ ఆల్ అనే కీవర్డ్ ఉంటుంది. అట్లా కాకుండా డిస్టింక్ట్ అని వాడామనుకోండి, సో ఓన్లీ 5 జాబ్సే ఉన్నాయి. అంటే 14 టోటల్గా కౌంట్ ఉన్నా కానీ సపోజ్ క్లర్క్లు 2 సార్లు వచ్చి ఉండొచ్చు, మేనేజర్లు 2 సార్లు వచ్చి ఉండొచ్చు, వాటిని అంతా కౌంట్ చేయదు. ఎందుకంటే డిస్టింక్ట్ అని వాడినప్పుడు మనకి యూనిక్ డేటాను మాత్రమే తీసుకొని డూప్లికేట్ డేటాను అంతా కూడా రిటర్న్ చేయదు. ఓకే, సో ఈ విధంగా మ్యాక్సిమం, మినిమం, స్టాండర్డ్ డివియేషన్, సమ్ము ఇవన్నీ కూడా గ్రూప్ ఫంక్షన్స్గా ఉన్నాయి. వాటి వాల్యూస్ అంతా కూడా అవి గ్రూప్ ఆఫ్ వాల్యూస్ని తీసుకొని సింగిల్ వాల్యూ రిటర్న్ చేయడం జరుగుతుంది. ఓకే.